ఈ రోజున మీనరాశి జాతకుల జీవితంలో ఒక మార్పు వస్తుంది. సాయంత్రం 5 గంటల్లోపు ఎవరో ఒకరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. ఇది మీరు కలలో కూడా అనుకోరు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. కానీ ఇదంతా భగవంతుని అనుగ్రహం. భగవంతుడు ఎప్పుడూ కూడా కష్టాలు కలగచేస్తాడు, కానీ ఆలస్యం చెయ్యడు, అన్యాయం చెయ్యడు. కష్టాల నుండి విముక్తులు కావడానికి ఈ రాశి జాతకుల మంచి మనసే కష్టాలకు మూల కారణము. మీరు మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటారు, కానీ చెడుగా ఆలోచించే వారిని గుర్తించి గమనించలేకపోతున్నారు. ఇదే వీరి కష్టాలకు మూల కారణంగా భగవంతుని అనుగ్రహం లేదు అన్నట్లుగా మీ మనసుకు అనిపించిన ఇదే మూల కారణం. మీ యొక్క మంచి మనసు, మీ చెల్లని చూపు, ఎదుటి వారితో మాట్లాడే తీరు అన్నీ కొంతమందిని ఆకర్షితులను చేస్తున్నా ఇంకొంతమందిని మీ వైపు ఊసిగొలుపుతున్నాయి, శత్రువులను చేస్తున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారు అంటే ఇష్టమున్నవారు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని, చక్కగా ఉండమంటూ దీవించాలంటూ మేము మనస వాచ కర్మణ కోరుకుంటున్నాము. ఈ రాశి జాతకులు అందరూ బాగుండాలి. మనం ఈ రోజున ఈ రాశి వారి గురించి చెప్పుకోబోతున్నాము. ఈ రోజు జరిగే ప్రత్యేకమైనటువంటి విషయం, ఆ ప్రత్యేక సమయం గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇది సరిగ్గా సాయంత్రం 5 గంటలు దాటాక ఈ సమయానికి ఎవరో ఒకరు మీ దగ్గరకు రాబోతున్నారు, లేదా మీరే వారి ద్వారా ఒక వార్త అయితే తెలుసుకోబోతున్నారు. ఇది మిమ్మల్ని నిజంగా చాలా వరకు ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టంలో నలిగిపోయినట్లుగా మీరు చాలా భావిస్తున్నారు. మానసికంగా రగిలిపోతున్నారు. మిమ్మల్ని ఎవరో అణగదొక్కుతున్నట్టుగా బాధపడుతున్నారు. అనుకున్న పనులు సాధ్యం కాక నెరవేరక ప్రయత్న దశలోనే ఆగిపోవడం మిమ్మల్ని కలవరపెట్టేస్తుంది. అయితే ఈరోజు జరిగేది మీరు నమ్ముతారా? ఈ ఆశ్చర్యం నెగిటివ్ పాజిటివ్ అది మీ జీవితంలో సడన్గా వస్తుంది. ఏమైనా టర్నింగ్ పాయింట్ లాగానే మారుతుంది. అయితే ఏం జరగబోతుంది, ఎలా వస్తుంది ఈ వార్త, ఎందుకు మీ మనస్సును కదిలించేస్తుంది ఈ వార్త, అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ రాశి జాతకులకు మేము చెప్పేది ఏమిటంటే, మీ జీవితంలో, మీ యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఆశ్చర్యకరమైనటువంటి అవకాశాలు, ఆశ్చర్యకరమైన మార్గాలు అనేవి ఈ రాశి వారికి వస్తూనే ఉంటాయి. కానీ ఈ రాశి జాతకులు ఎప్పుడు ఏ పాపం చేశారో అన్నట్లుగా కష్టాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వీరికి కొత్తగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే కొత్త కష్టాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున వీరికి సడన్గా సాయంత్రం 5 గంటలు దాటాక ఎవరో వచ్చి వీరికి ఒక వార్త చెప్తారు. ఇటువంటివి చాలా ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే వీరికి సడన్గా ఆశ్చర్యం ఎక్కువ జరుగుతుంది. ఈ రోజున కష్టం తక్కువ అనిపిస్తుంది. ఈ రాశి వారి మనసు లోతుల్లో చాలా వరకు వింతగా ఆలోచించేవారు. తెలివి ఎక్కువ, ఐడియాలజీ ఎక్కువ, ఆలోచనలు ఎక్కువే. హృదయానికి వీరు మంచివారు, కానీ మనసుకి ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటారు. ఈ రాశి వారు ముందుగానే అంచనా వేసే శక్తి ఉంటుంది. తమ గురించి వచ్చేటటువంటి ఆశ్చర్యాలను ముందుగా గ్రహించలేరు. ఇందుకే ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలాసార్లు సడన్ ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ప్రకృతి మీకు ఇచ్చే ట్విస్ట్ మీ ఆలోచనలు పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది. సాయంత్రం లోపల ఈ రోజున మీకు ఉండేటటువంటి గ్రహస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు ఉదయం దగ్గర నుంచి కూడా మీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు ఒకదాని తరువాత ఒకటి ఆలోచనకరమైన పరిష్కారం కూడా వచ్చేస్తుంది. మీ మనసులోనే పరిష్కారం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. దూరంగా ఉన్న ఆ వ్యక్తి మరి ఏ విధంగా మీరు ఆ వార్తను రీచ్ చేసుకోబోతున్నారు, గతంలో నుంచి ఎవరో తిరిగి వస్తారు అనడానికి కూడా ఇక్కడ కొద్ది సంకేతాలు, కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
లాంగ్ టైమ్గా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు కూడా క్లియర్గా అయిపోతాయి. ఇది జరుగుతుంది. ఇది మీరు రాసుకు వచ్చేటటువంటి ఎయిర్ ఎనర్జీ యాక్టివ్ వల్ల కూడా జరగచ్చు. అంటే మీలో ఉన్న ఎనర్జీ, మీరు చేయాలి అనుకుంటున్న పోరాట పటిమ, విశ్వశక్తులు మీ వైపే ఉంటాయని కూడా ఈరోజు అర్థము. మరి ఎవరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు? మరి ఏ విధంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఈ రోజున సాయంకాల సమయంలో మీ దగ్గరకు ఒక వార్త రాబోతుంది. మెసేజ్ రూపంలో కానీ లేదా ఈ వార్త కాల్ రూపంలో కానీ ఏదో ఒక అవకాశం తట్టి లేపుతుంది మిమ్మల్ని. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నెగిటివ్ ఎనర్జీ అయితే అస్సలు కాదు. ఇది మీ జీవితంలోకి సడన్గా ఎంటర్ కాబోతున్న పాజిటివ్ టర్నింగ్ పాయింట్లా కూడా మారుతుందని మనకైతే కనబడుతూ ఉన్నది. మరి ఎవరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు? సాధారణంగా ఇది 3 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎన్నాళ్లగానూ ఒక బాధతోటి సతమతం అవుతూ వస్తున్నారు. ఇది మీ బాధ, మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక బాధ. మనం అనుకోకుండా ఒక స్నేహితుని విషయంలో ఏదైనా తప్పు చేశామా? గతంలో తెలిసి తెలియక ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేశామా? గతంలో మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల మనకేమైనా ఇప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయా అనే ఒక స్పృహ, ఆలోచన మీకు ఈ రోజున అయితే కలుగుతుంది. ఇది మీ కష్టంతో కూడుకున్నటువంటి సమయంలో వచ్చిన ఒక దైవ సంకేతంగా భావించండి. మీలోని ఒక ఆలోచన మొదలవుతుంది. ఈ ఆలోచన మంచిదే. అది మీరు చెడుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆలోచించాల్సి తప్పదు. కానీ మంచి చేశారు కదా, మంచి చేసినప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం ఇంకేముంది? మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అన్నట్లుగా ఈ రోజున ఎన్నో రోజులుగా మీకు పరిస్థితి తెలియడం లేదు. ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి వ్యక్తులు, ఏం జరుగుతుందో తెలియనటువంటి వ్యక్తులు ఈ రోజున ఆమె లేదా అతను ఒక పెద్ద వార్తతో మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా మీ కళ్ళ ముందు కనబడేటటువంటి అవకాశం కూడా కానవస్తూ ఉంది. ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తే కావచ్చు. గతంలో మీరు అభిమానించినటువంటి ఒక వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావచ్చు. ఎవరైనా సరే వారి ద్వారా ఒక పెద్ద వార్త వస్తుందంటే మీరు ఖచ్చితంగా మీ కళ్ళ వెంట నీళ్లు రావడమే కాదు, ఆనందం, మీకు ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. కెరియర్లో కూడా కొంతమందికి కొద్దిగా ఇన్ఫార్మర్లు చేసుకున్నటువంటి కంపెనీలు కానీ, అప్లై చేస్తున్నటువంటి జాబ్ విషయంలో కానీ, మీరు ఆలోచిస్తున్నటువంటి బిజినెస్ కానీ, కాంట్రాక్టర్లు కానీ, కాంట్రాక్టులు కానీ, మీలో ఎవరో ఒకరి ద్వారా సడన్గా ఎన్నాళ్లగానో మీకు జరగదు, అవ్వదు అనుకుంటున్నటువంటి ఒక పని ఖచ్చితంగా ఒక మెసేజ్ రూపంలో లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ దగ్గరకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా జాబ్ కోసం చూసేటటువంటి వ్యక్తులకు మాత్రమే కాదండి. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా, చిన్న అప్రయోజనం వలన దూరమైనటువంటి వ్యక్తులు కూడా మీ కుటుంబం మీద చిన్న అపనిందలు వేసి మిమ్మల్ని ఎగతాళి చేసి చిన్న తప్పిదాల వల్ల మీపై నుంచి విడిపోయినటువంటి సంబంధాలు కూడా ఒక చిన్న మాట వల్ల, బాగున్నావా అని ఒక్క మాట వల్ల మీలో ఉన్నటువంటి ఒక మంచి మనసు బయటకు వస్తుంది. మంచి సమాచారాన్ని పూర్తిగా ఎదుటి వ్యక్తి కూడా మీకు ఇక వారికి శత్రుత్వం ఉండదని, ఉన్నా పోతుంది అనేటటువంటి వాంఛ, ఆ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి రూపంలో మరలా ఈ రోజున వారు దగ్గర అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులకు మీకు వచ్చే ఆశ్చర్యం ఏ రకం? అది మంచిగా చెడు వార్తన అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరన్నమాట. మంచి సమాచారమే అని మేము అనుకుంటున్నాము. ఒక ఆఫర్ లేదా ఒక అవకాశం, ఉద్యోగం చేసేటటువంటి వారికి కెరియర్ లెవెల్లో దారులు తెరుచుకునే అవకాశం చాలా బలంగా, బలిష్టంగా, గట్టిగా కనిపిస్తుంది. ఒక సమస్యకు సడన్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. నెలల తరబడి మీరు ఇబ్బంది పడినటువంటి ఒక విషయం ఒక్కసారిగా సులువవుతుంది. ఇంత చిన్న విషయానిక నేను ఇంత పెద్దగా కంగారు పడ్డాను అనే ఆలోచన కూడా మీకు తగ్గుతుంది. ఎప్పటి నుంచో దూరమైన ఒక వ్యక్తి తిరిగి రావడం వల్ల మీకు బలమైనటువంటి ఒక ఛాన్స్, మీ ముఖంలో ఆనందం, గుండెల్లో బాధను మరచిపోవడం. వాస్తవానికి ఏమిటంటే ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఒక
బ్యాడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. దూరమైన వ్యక్తి రావడం అంటే గుడ్ న్యూస్. ఎందుకంటే వారు మరలా మన జీవితంలోకి రావడం వల్ల మనకి ఆనందంగానే ఉంటుంది. ఆల్రెడీ మన జీవితంలో ఎవరైనా ఉండి ఇప్పుడు మరలా వీరు గనక మన జీవితంలోకి వస్తే మన జీవితం గందరగోళం అవుతుంది. కాబట్టి అటువంటి సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగేస్తే ఉత్తమం. భావోద్వేగ పూరితమైన సందేశం ఉంది. మీ హృదయానికి టచ్ చేసే మెసేజ్ కూడా వస్తుంది. ఈ ఆశ్చర్యాలు ఎందుకు పాజిటివ్గా మారుతాయి అంటే ఈ రాశి వారికి వచ్చేది అద్భుతం కాదు, ఆశ్చర్యం. ఈసారి నెగటివ్ కూడా కాదు. ఎందుకంటే గతంలో కొన్ని మాసాలుగా చాలా త్యాగాలు చేశారు. గత సంవత్సరంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పడ్డారు. మనసులో బాధలు ఉన్నా సరే బయట పెట్టలేదు. మౌనంగా ఉండి సహనంతో ముందుకు నడిచారు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చెయ్యడు. మీరు ఎప్పుడైతే భగవంతుని వైపు చూస్తారో ఖచ్చితంగా మీకు రివార్డు వస్తుంది. మీరు పడిన కష్టానికి, మీరు పడిన బాధకు, మీరు పడిన ఇబ్బందికి ఇటువంటి సమయంలో అయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆశ్చర్యంగా పాజిటివ్గా నిలవాలంటే సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఎవరితో గొడవ పడకండి. ఈ రాశి వారికి వచ్చేది ఆశ్చర్యం కాదు, ఈసారి నెగటివ్ కూడా కాదు. ఎందుకంటే ఈ రాశి వారు గత మాసాలుగా ఎన్నో త్యాగాలు చేశారు కావున, ఎన్నో బాధలు, ఇబ్బందులు పడ్డారు కావున భగవంతుడు మీ పైన ఉండబోతున్నాడు. ఇక మీదట అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు. మీ యొక్క సహనం, మీ యొక్క మౌనం, భగవంతుని దృష్టి మీ పైన పడేలాగా వచ్చింది. రివార్డు వస్తుంది. మీరు పడిన కష్టానికి, మీరు పడిన బాధకి, మీరు పడిన ఇబ్బందులకు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలండి. మిగతాదంతా భగవంతుని అనుగ్రహం. ఇటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్చర్యం పాజిటివ్గా నిలవాలంటే సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఎవరితో గొడవ పడద్దు. మీ ఫోన్ని సైలెంట్లో పెట్టద్దు. మీ మెసేజ్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక అనుమానాస్పద నెంబర్ నుంచి కూడా వచ్చినా పక్కన పెట్టండి. అలాగే ఈ సమయానికి మీ మనసు కామ్గా ఉండాలి. చిన్న దాన ధర్మాలు చేస్తే కూడా ఇంకా మీకు మంచి జరుగుతుంది. పక్షులకు ధాన్యం పెట్టండి. పేదవారికి బిస్కెట్స్, పాలు ఇవ్వండి. లేదా అన్న వస్త్రాలు ఇవ్వండి. గుడి ముందు నూనె దీపం వెలిగించి ఇంట్లో కూడా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఇలా చేస్తే మీకు నచ్చిన వచ్చే ఆశ్చర్యకరమైన శుభవార్త రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీరు చాలా అనుభవించారు, చాలా మందిని అర్థం చేసుకున్నారు. కానీ ప్రపంచం మీ మనసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది. అలా అని నిరాశపడవద్దు, నిస్సత్తువకు లోనవ్వద్దు. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. మంచి మనసుకి ప్రపంచం దాసోహం అంటుంది, గొడుగు పడుతుంది. కలియుగంలో మంచికి కాస్త ఆలస్యమే అవుతుంది. కానీ మీరు దిగులు చెందొద్దు, మీ బాణిని మార్చుకోవద్దు. మంచి మనసు భగవంతుని యొక్క ఇల్లు లాంటిది. కష్టాలను చూసి చలించిపోయి భగవంతుని ఎప్పుడూ నిందించొద్దు. భగవంతునికి మీ మనసులో స్థానాన్ని చెదరగొట్టద్దు. చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వద్దు. ఈ విషయంలో మీకు చాలా వరకు ధైర్యాన్ని అందచేయడం కోసమే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, కంటపడిందని అర్థం చేసుకోండి. సమయం ఇప్పటి వరకు పట్టింది, కానీ 5 గంటల తర్వాత ఈ సందేశం, ఈ కాల్, మీ వార్త ఈ యొక్క జీవితంలో చాలా వరకు ఆశ్చర్యాన్ని కలగచేయడం మొదలు పెడుతుంది. మరి ఈ విషయం, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ బంధువర్గంలో ఈ రాశి వారు ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అంత మంచి జరగాలని, మీకు అంత బాగుండాలని మనసా వాచా కర్మణ మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ఇక స్వస్తి.